లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇవాళ రేపు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ జరగనుంది. ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్ర, ఇతర నిందితులతో ఉన్న సంబంధాలపైన సిట్ ప్రధానంగా దృష్టి సారించి ప్రశ్నించే ఛాన్స్ ఉంది. కొన్ని రోజులుగా లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేసింది సిట్. ఇప్పుడు మిథున్ రెడ్డిని విచారించడం ద్వారా మరిన్ని ఆధారాలు సేకరించవచ్చని భావిస్తోంది. ఈ విచారణ తర్వాత కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ 2 రోజుల విచారణలో సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అడిగే ప్రశ్నలపైన ఆసక్తి నెలకొంది. సిట్ అధికారులు ఏ ప్రశ్నలు సంధించనున్నారు, మిథున్ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మిథున్ రెడ్డిని 2 రోజుల పాటు సిట్ విచారించనుంది. సో ఈ విచారణలో ఎటువంటి కోణాల్లో సిట్ దర్యాప్తు చేయబోతోంది? రాధిక, మొత్తం మీద చూసుకుంటే కొద్దిసేపట్లోనే ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా విజయవాడకి తరలిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుంటారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడ సిపి ఆఫీసు అలాగే సిట్ ఆఫీసులో ఆయన్ని ఉదయం 10:30 నుంచి కూడా సాయంకాలం 5:30 వరకు విచారిస్తారు. ఆ తర్వాత తిరిగి విజయవాడ ప్రభుత్వ వైద్యాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి మళ్ళీ రాజమండ్రిలో ఆయన్ని వదిలిపెడతారు. మళ్ళీ రేపు ఉదయం తీసుకొస్తారు. మళ్ళీ రేపు సాయంత్రం కోర్టులో సబ్మిట్ చేసి తిరిగి రాజమండ్రి సబ్ జైలుకు తరలిస్తారు. ఇక మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ లిక్కర్ కేసులో 4వ నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డితో ఉన్న సత్సంబంధాలేంటి, రాజు కసిరెడ్డితో ఉన్న సత్సంబంధాలేంటి, చాణక్య, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు సంబంధించి మీకు ఎందుకు నిధులు ఇవ్వడం జరిగింది, వారి వద్ద నుంచి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి మీరు నిధులు ఇచ్చినట్లు కూడా డేటా ఉంది. ఆ డేటాలో ఎందుకు నిధులు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది, అలాగే ఏదైతే కొన్ని కంపెనీల నుంచి మీ కంపెనీకి ట్రాన్స్ఫర్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఒక కంపెనీ నుంచి 5 కోట్ల రూపాయల నగదుని మీ కంపెనీకి జమ అయింది, ఎందుకు 5 కోట్ల రూపాయల జమ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి. అలాగే ఎంపీ మిథున్ రెడ్డి ఉన్న మీరు విజయసాయిరెడ్డితో హైదరాబాద్లో 2 సార్లు సమావేశమయ్యారు. అలాగే ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డితో అనేక సందర్భాల్లో సమావేశమయ్యారు. బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డితో కలిసి జగన్మోహన్ రెడ్డితో కొన్నిసార్లు సమావేశమైనట్లు కూడా సిట్ అధికారులు వివరాలు సేకరించారు. వీటన్నిటికి సంబంధించి దాదాపుగా 40 నుంచి 45 అంశాలకు సంబంధించిన ప్రశ్నల్ని సిట్ అధికారులు ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నించబోతున్నారు. ఇవాళ రేపు 2 రోజుల కస్టడీలో అనేక అంశాలని రాబట్టబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో దొరికిన 11 కోట్లు కావచ్చు, అలాగే వెంకటేశ్వర నాయుడు సంబంధించి కొన్ని దాదాపుగా 30 కోట్ల రూపాయల నిధులని ఆయన వీడియోలో డంపు చేస్తున్న సమయంలో వీడియో వచ్చే దానికి సంబంధించి కావచ్చు, అలాగే లిక్కర్ కేసులో అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది దాదాపుగా 5-6 నెలలుగా విచారణ కొనసాగుతున్నా కానీ అంతిమ లబ్ధిదారుడు ఎవరనే దానికి సంబంధించి కూడా ఇంకా సిట్ అధికారులు తేల్చబోయారు. సో ఎక్కడికి వెళ్ళినా బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డితో ఆగిపోతుంది. ఆ పైన ఎవరు అనే దానికి సంబంధించి విచారణ వేగవంతం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఒక మెయిన్ ఛార్జ్ షీట్, 2 ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన సిట్టు మరొక ఛార్జ్ షీట్ని త్వరలో దాఖలు చేయబోతున్నారు. సో మరో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి ముందు ఎంపీ మిథున్ రెడ్డిని కస్టడీ తీసుకొని విచారించాలని భావించింది. ఈ నేపథ్యంలోనే 5 రోజుల పాటు కస్టడీకి అవడంతో న్యాయస్థానం 2 రోజులు కస్టడీకి ఇస్తూ అనుమతించింది. ఈ రోజు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు అంటే 2 రోజుల పాటు సిట్ అధికారులు ఆయన ప్రశ్నిస్తారు. 2 రోజుల పాటు సిట్ అధికారులకు ఆయన సహకరిస్తే సరే, లేకపోతే మరోసారి కూడా ఆయన శివ, ఇప్పుడు మిథున్ రెడ్డి విచారణలో ఇంకా ఎవరి పేర్లైనా బయటపడే ఛాన్స్ ఉందా? అంతిమ లబ్ధిదారుడు ఎవరన్న కోణంలో మనకి ఇంకా వివరాలు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారులు ఎవరు, ఎక్కడికి చేరాయి అనే దానికి సంబంధించి కూడా గతంలో విజయసాయిరెడ్డి బిగ్ బాస్ అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ ఎవరనే దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గతంలో ఎంపీ సాయిరెడ్డిని అడిగిన సందర్భంలో కూడా బిగ్ బాస్ ఎవరనే దానికి సంబంధించి మీరు మిథున్ రెడ్డిని అడగాలని చెప్పి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఎంపీ మిథున్ రెడ్డి కనుక ప్రశ్నిస్తే బిగ్ బాస్ ఎవరనేది క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎక్కడ నుంచి ఎక్కడికి నిధులు ట్రాన్స్ఫర్ అయినాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, అంతిమంగా ఎవరికి చేరాయి అనే దానికి సంబంధించి కూడా
క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సిట్ అధికారులు దాఖలు చేసిన మొదటి ఛార్జ్ షీట్లో కూడా అనేక సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ఆ ప్రస్తావించిన సమయంలో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, మిథున్ రెడ్డి పాత్రలు, అంటే వీరంతా కలిసి జగన్తో కలిసినట్టు, అలాగే మిథున్ రెడ్డి కొన్నిసార్లు జగన్తో కలిసినట్టు, హైదరాబాదులో కూడా కొన్నిసార్లు జగన్ని కలిసినట్లు, ఇట్లా రకరకాల అంశాలకు సంబంధించి కూడా వీరి మధ్య ఆసక్తికరమైన అంశాలు జరిగినాయి. వాటన్నిటికి సంబంధించి కూడా కూపీలాగే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు తాజాగా ఆయనకు మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కూడా 5 రోజుల పాటు వెసులుబాటు కల్పిస్తూ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ సమయంలో కూడా ఆయన బెంగళూరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కలిశారని చెప్పి కూడా కొంత అధికారుల దగ్గర, సిట్ అధికారుల దగ్గర సమాచారం ఉంది. నిజంగా కలిశారా లేదా, కలిస్తే ఎందుకు కలిశారు అనే దానికి సంబంధించి కూడా వివరాలు సేకరించే అవకాశం కనిపిస్తూ ఉంది. రాధిక.